నమస్తే అండి, వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేరళ బ్రేక్ఫాస్ట్ అయిన ఇడియప్పం అండి. దీంతో నేను ఉప్మా తయారు చేశాను. సింపుల్గా చేశానండి. ఇది నేనైతే కంట్రోల్ బియ్యం పిండితోనే తయారు చేసుకున్నాను. మీరైతే బయట దొరికే రైస్ ఫ్లోర్తో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి ఈ చిన్న గిన్నె నిండుగా 3 గిన్నెలు నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అలాగే వాటర్ వేసుకొని బాగా ముద్దలా కలుపుకోవాలండి. అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా వడియాలు వేసుకునే పాత్రలో వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఇలా ముద్దగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ పిండిని. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది వడియాల పాత్ర అండి. వడియాల పాత్రను మనం ఇలా నూనె రాసుకోవాలి. కారపూస వేసుకునే బిళ్ళను తీసుకోవాలి. ఇలా బాగా రాసుకోవాలండి ఈ పాత్రకు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి ముద్దను తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ. ఇలా మొత్తం వేసాక ఇప్పుడు నేను ఈ రైస్ కుక్కర్లో పెట్టే ఈ చిన్న ప్లేట్ను తీసుకున్నానండి. దీనికి నేను ఆయిల్ రాసి ఇలా వేసుకుంటున్నాను. చింతపండు పిండే జాలి గిన్నెలో ఈ ప్లేట్ను పెట్టుకున్నాను. మీరు ఏ జాలి గిన్నెలో అయినా ఈ ప్లేట్ను పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ పైన గిన్నెలో 1/2 భాగం నీటిని మరిగించుకుంటున్నాను. ఇప్పుడు గిన్నెలో నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ ప్లేట్ ఉన్న గిన్నె ఈ గిన్నెలో పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకొని మూత మొయ్యాలి. 4 నిమిషాల తర్వాత బాగా స్టీమ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయ్యిందండి. ఇది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఇడియప్పం, ఇది కూడా ఒక 4 నిమిషాల పాటు ఉండి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆలు ముక్కలు. ఇప్పుడు ఇడియప్పం అండి. ఇది కేరళలో అయితే ఇలాగే చేస్తారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి చట్నీ, సాంబార్ వీటితో తినేస్తారండి. నేను ఈ ఇడియప్పంని ఇలా చేత్తోనే చిన్న ముక్కలుగా చేశాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 7 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిటపటమనాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మెంతి కూర అండి ఇది. ఈ మెంతి కూర తప్పనిసరిగా వేయాలండి. చిన్న కట్ట తీసుకొని ఇలా వేసుకున్నాను. పసుపు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఉడకడానికి 2 నిమిషాల పాటు మూతను పెట్టాలి. ఉడికిందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఈ ఇడియప్పం ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలండి. అయ్యింది.
ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.